రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్ బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ